హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్. నేను మీ స్వప్నని. ఈరోజు వీడియోలో ఒక మంచి స్వీట్ రెసిపీ చూపిస్తున్నానండి. అది కూడా మైసూర్ పాకు. మైసూర్ పాకుని ఇంట్లోనే ఇలా చేసి పెట్టుకున్నామనుకోండి, పిల్లలకి ఎలాగో హాలిడేస్ కదా, ఏదో ఒకటి అడుగుతుంటారు. అలాంటప్పుడు ఒక్కొక్కటిగా తీసి ఇవ్వచ్చు. చూడండి ఎంత గుల్లగా చాలా బాగా వస్తుంది సింపుల్గా. నేను చూపించే ప్రాసెస్లో కరెక్ట్గా చేశారంటే మీరు కూడా ఇంత పర్ఫెక్ట్గా చేయగలుగుతారు. చూస్తుంటేనే తెలిసిపోతుంది కదా! చూడండి ఒకటి తుంచి చూపిస్తాను. ఎంత గుల్లగా వచ్చిందో. ఇంకెందుకండి ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకెళ్ళి కంప్లీట్ వీడియో చూసేయండి. ముందుగా మనము మైసూర్ పాక్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక గిన్నెకి నెయ్యి రాసి పెట్టుకోవాలి. నేను ఇక్కడ కేక్ బౌల్ తీసుకున్నానండి. మీరు అల్యూమినియంది ఏదైనా తీసుకోవచ్చు. కొంచెం లోతుగా ఉన్నది తీసుకోండి. ఎందుకంటే మైసూర్ పాక్ లాస్ట్ మూమెంట్లో ఎక్కువ టైం ఉండదండి. చాలా ఫాస్ట్గా చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ముందుగా ఇలా గిన్నెకి నెయ్యి అప్లై చేసుకొని రెడీగా పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ ఒక ప్లేటు దాంట్లో జల్లెడ పెట్టేసుకొని మైసూర్ పాక్ కోసం ఒక కప్పు శనగపిండి తీసుకుంటున్నాను. నేను ఇది పట్టించిన శనగపిండి అండి, కొన్న పిండి కాదు. పట్టించింది అయితే ఇంకొంచెం సాఫ్ట్గా టేస్టీగా ఉంటుంది. ఇలా శనగపప్పును మిల్లుకి పట్టించి చేసామనుకో టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు దీన్ని జల్లించుకోవాలి. ఎప్పుడు మైసూర్ పాక్ అనే కాదండి, ఏ స్వీట్ చేసినా పిండిని తప్పకుండా జల్లించుకోవాలి. ఇప్పుడు దీన్ని కూడా పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ నాన్ స్టిక్ కడాయి తీసుకున్నాను. మీరు నాన్ స్టిక్ అనే కాదండి, అడుగు మందంగా ఉన్న గిన్నె ఏదైనా తీసుకోండి. అడుగు మాత్రం మందంగా ఉండాలి. ఎందుకంటే మనం మైసూర్ పాక్ చేసేటప్పుడు అడుగు పట్టకుండా ఉంటుంది. దాంట్లోకి ఏ కప్పుతో శనగపిండి తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల పంచదార వేసుకోవాలి. ఏదైనా కప్పు కానీ గ్లాస్ కానీ కరెక్ట్గా మెజర్ చేసుకోండి. అన్ని దాంతోనే తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇంకొక కడాయి తీసుకుంటున్నాను. దాంట్లోకి ఏ కప్పుతో పంచదార శనగపిండి తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల ఆయిల్ తీసుకోవాలి. ఇక్కడ నేను 1 కప్పు ఆయిల్ తీసుకున్నాను. ఇంకొక 3/4 కప్పు ఆయిల్ తీసుకున్నాను. అలాగే 1/4 కప్పు నెయ్యి వేసుకున్నాను. టోటల్గా 2 కప్పులు అనమాట. మీరు ఇక్కడ మొత్తం నెయ్యితో చేసుకోవచ్చు, సగం ఆయిల్ సగం నెయ్యితో చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఆయిల్ టేస్ట్ కొంచెం వేసినా బాగుంటుంది కాబట్టి 1/4 కప్పు నెయ్యి 3/4 కప్పు ఆయిల్ వేసుకున్నాను ఒకటి పైన. ఇలా 2 కప్పులు తీసుకున్నాక వీటిని ఇప్పుడు 2 బర్నర్స్ మీద 2 ప్యారలల్గా పెట్టుకోవాలండి. ఆయిల్ వేడవుతూ ఉండాలి. బాగా హీట్ అయ్యాక లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అలాగే ఒకవైపు పంచదారం కూడా పెట్టుకోవాలి. చూపిస్తున్నాను చూడండి. ఒక స్టవ్ పైన ఆయిల్ పెట్టేసుకున్నాను. ఇంకొక స్టవ్ పైన పంచదారది కూడా పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ పంచదారలోకి మనం వాటర్ వేసుకోవాలి. చక్కెర మునిగే వరకు మాత్రమే వేసుకోవాలండి. ఇంతే పోయాలనేది ఏమీ లేదు. జస్ట్ చక్కెర మునిగితే సరిపోతుంది. ఇప్పుడు మనం దీన్ని హై ఫ్లేమ్లో పెట్టి చక్కెర మొత్తం కరిగిపోయి తీగ పాకం రావాలన్నమాట. అలా వచ్చే వరకు వీటిని మరిగించుకోవాలి. దగ్గరే ఉండి కలుపుకుంటూ మరిగించుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువ వేడైంది అనుకోండి, లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఆయిల్ మాత్రం ఆఫ్ చేయొద్దండి. ఆయిల్ లో ఫ్లేమ్లోనే మరుగుతూనే ఉండాలి. వేడిగానే ఉండాలి ఆయిల్. మరి తక్కువ హీట్లో ఉన్న మనకు మైసూర్ పాక్ అనేది పర్ఫెక్ట్గా రాదు. చూడండి పంచదార కంప్లీట్గా కరిగిపోయింది. మీరు కావాలంటే కొంచెం ఇలాచి పొడి కూడా వేసుకోవచ్చు ఇందులో. నేనైతే వేసుకోలేదు. చూడండి ఈ విధంగా తీగ పాకం రావాలి. మీకు కనిపిస్తుంది అనుకుంటా. ఇలా మరీ తిక్కుగా అవసరం లేదండి. ఇలా లైట్గా తీగ పాకం వస్తే సరిపోతుంది. ఇప్పుడు మనకు పాకం అనేది రెడీ అయిపోయింది. దీంట్లో మనం జల్లించుకున్న పిండి ఉంది కదా, అది వేసేసుకోవాలి. ఇలా జల్లించుకోవడం వల్ల పిండి అనేది ఉండలు కట్టకుండా నీట్గా కలిసిపోతుంది మనం కలిపితే. కాబట్టి పిండిని జల్లించుకొనే చేసుకోవాలి స్వీట్ చేసుకునేటప్పుడు. అలాగే ఇది కలుపుకోవడానికి విస్కర్ని వాడాలండి. విస్కర్ని అయితే ఎక్కడ ఉండలనేది లేకుండా నీట్గా కలుస్తుంది. ఇలా చెంచాతో కంటే కూడా విస్కర్తోనే బాగా కలుస్తుంది అనమాట. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. చూడండి ఇలా నురగా వచ్చే వరకు బాగా ఉడికించుకోవాలి. ఇట్లా నురగా వస్తుంది కదా పైన, ఇలా కలుపుతూ ఉడికించుకుంటే మనకి ఇలా నురగా వచ్చిందంటే ఈ బేసన్ అనేది కొంచెం పచ్చివాసన కూడా పోయినట్టు అనమాట. ఇప్పుడు ఈ టైంలో మనం పక్కన స్టవ్ పైన ఆయిల్ కూడా పెట్టుకున్నాం కదా, ఇలా నురగ వచ్చినప్పుడు ఒకసారి కలిపేసుకొని స్టవ్ పైన ఆయిల్ పెట్టుకున్నాము. అది కూడా బాగా హీట్ అయ్యాక లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉంటాం కదా. ఇప్పుడు దాని నుంచి ఆయిల్ తీసుకొని దీంట్లోకి ఒక్కొక్క గరిట వేసుకోవాలన్నమాట. ఆయిల్ కూడా హీట్ అయింది కదా, ఇలా లోతుగా ఉన్న గరిట ఒకటి తీసుకొని దాంట్లోంచి ఒక గరిట మాత్రం దీంట్లో వేసుకోవాలి. ఇలా వేసుకొని కలుపుకోవాలి. ఇక్కడ ఇద్దరు ఉంటే చాలా ఈజీగా అవుతుందండి. ఒకరు ఆయిల్ పోస్తూ ఉంటే ఇంకొకరు కలుపుతూ ఉంటే. ఇలా మనం గరిటెడ్ ఆయిల్ పోసినాక అది మొత్తం ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది. చూసారు కదా మనకు ఆయిల్ ఎక్కడ కనిపించట్లేదు కదా. ఇలా మళ్ళీ కొంచెం దగ్గర పడ్డాక మళ్ళీ ఒక గరిట వేసుకోవాలి. ఇలానే ఇది మినిమం 5 నిమిషాల వరకు పడుతుందండి ఇలా చేసుకుంటూ ఉంటే. ఒక్కరైతే కొంచెం కష్టంగా ఉంటుంది, ఇద్దరైతే చాలా ఈజీగా అయిపోతుంది. ఇక్కడ మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది పాకం కరెక్ట్గా రావాలి.
ఇందులో టిప్స్ అనేది అవేనండి. పాకం కరెక్ట్గా రావాలి, అలాగే మనకు ఆయిల్ అనేది ఎక్కువ హీట్లో ఉండాలి, తక్కువ హీట్లో అస్సలు ఉండొద్దు. ఇలా ఆయిల్ పోసుకుంటూ కలుపుకుంటూ ఉండగానే ఈ విధంగా అవుతుందన్నమాట. చూస్తుంటే తెలిసిపోతుంది కదా, ఇలా అయిందంటే మనకు మైసూర్ పాక్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. ఆయిల్ కూడా దాదాపుగా దగ్గర పడిందండి, ఒక గరిటెడు మాత్రమే ఉంది. మీకు ఆల్రెడీ ప్యాన్ నుంచి సపరేట్ అవ్వడము, అలాగే స్ట్రక్చర్ అనేది ఈజీగా తెలిసిపోతుంది. ఇప్పుడు రెడీ అయిపోయిందండి. మిగతా ఆయిల్ కూడా మొత్తం వేసేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి. ఎక్కువ లేదండి, ఒక గరిటెడు మాత్రమే ఉంది. అది వేసుకొని ఇప్పుడు మాత్రం కలపొద్దండి. ఆయిల్ వేసేసుకొని అస్సలు కలపకుండా దాంట్లోంచి స్పూన్ తీసేసి ఇప్పుడు వెంటనే దీన్ని మనం ఆయిల్ రాసి పెట్టుకున్నాం కదా, నెయ్యి రాసి గిన్నె, ఆ గిన్నెలోకి వేసేసుకోవడమే. వెంటనే వేసుకోవాలండి, ఎక్కువ సేపు చేస్తే అది గట్టి పడుతూ ఉంటుంది. మీకు వేస్తుంటే కూడా తెలిసిపోతుంది, ఇలా బబుల్స్ లాగా మధ్యలో ఎయిర్ గ్యాప్స్ వచ్చినట్టు ఇలా కనిపిస్తుంది కదా, ఇలా వస్తే మనకు మైసూర్ పాక్ అనేది పర్ఫెక్ట్గా అయినట్టు. మీరు ఇక్కడ ఆయిల్ తక్కువ వేసినా, తక్కువ హీట్లో ఉన్నా, అలాగే పాకం సరిగా లేకపోయినా, కొంచెం పాకం ఎక్కువ వచ్చినా, పాకం ఎక్కువ వస్తే ఏమవుతుందంటే మనకు ఈ మైసూర్ పాక్ అనేది రౌండ్గా రాకుండా, గుల్లలుగా రాకుండా చూరలాగా అయిపోతుంది కట్ చేస్తే. కాబట్టి అవి గుర్తుపెట్టుకొని కరెక్ట్గా చేశారంటే నేను చూపించినట్టు ఈజీగా చేయగలుగుతారు. ఇలా గిన్నెలోకి వేసుకున్నాక మరి గట్టిగా ప్రెస్ చేయొద్దండి, జస్ట్ ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి. అలాగే మనం ట్యాప్ చేయొద్దు దీన్ని, ఎందుకంటే మనకి ఎయిర్ గ్యాప్స్ ఉండాలి కదా మైసూర్ పాక్కి, అందుకని ట్యాప్ చేయొద్దు. ఒక 15-20 నిమిషాల పాటు పక్కన పెట్టేసేయాలి. ఒక 15 నిమిషాల తర్వాత దీనికి మనము పీసెస్గా కట్ చేసుకోవాలండి. ఎందుకంటే ఇది పూర్తిగా చల్లారినాక మైసూర్ పాక్ తెలుసు కదా ఎంత గట్టిగా ఉంటుందో, కట్ చేసుకోవడం కష్టం అవుతుంది, అలాగే కరెక్ట్గా పీసెస్ అనేది రావు. కాబట్టి ఇలా కొంచెం ఒక 5-10 మినిట్స్ తర్వాత కొద్దిగా చల్లారుతుంది కదా, అప్పుడు మనము కావాల్సిన సైజులో పీసెస్ని పెద్దగా కావాలంటే పెద్దగా, చిన్నగా కావాలంటే చిన్నగా కట్ చేసుకోవాలి. చూడండి, నేనైతే కొంచెం మీడియం సైజులోనే కట్ చేస్తున్నాను. లోపల వరకు కట్ చేసుకోవాలండి. చల్లారినాక వాటంతట అదే ఈజీగా ఊడి వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు 1 అవర్ 2 అవర్స్ పాటు పక్కన పెట్టేసుకుందాం. నేను ఇక్కడ ఒక 2 అవర్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి, పూర్తిగా చల్లారిపోయింది. దీనిపైన ఇలా ప్లేట్ పెట్టి పైన జస్ట్ ఇలా ట్యాప్ చేయండి, దానంతట అదే ఊడి వచ్చేస్తుంది కిందికి. మీకు చూస్తేనే అర్థమైపోతుంది కదా, ఇలా వచ్చేస్తుంది. వచ్చేయడమే కాదండి, మన గిన్నెకు కూడా ఎక్కడ అంటుకోలేదు. అలాగే ఈ మైసూర్ పాక్ని మనం ఆల్రెడీ పీసెస్గా కట్ చేసుకున్నాం కాబట్టి వాటంతట అవే జస్ట్ ఇలా టచ్ చేస్తే ఊడొచ్చేస్తాయి. ఎంత కలర్ఫుల్గా, ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది చూడండి. మనకి ఇందులో ఆయిల్ కూడా ఎక్కువ ఉండదండి, కరెక్ట్గా వేసుకున్నాం కాబట్టి. మనం చేసుకునే ప్రాసెస్ని బట్టి ఉంటుంది ఆయిల్ కూడా. మధ్యలో మంచి కలర్తో ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది. ఇలా పీసెస్గా కట్ చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. ఇది కంప్లీట్గా చల్లారినాక ఒక డబ్బాలో కనుక స్టోర్ చేసుకుంటే 1 మంత్ పైనే ఉంటుందండి మైసూర్ పాకు. చాలా టేస్టీగా ఉంటుంది. అందులో ఇంట్లో చేసుకున్నామంటే తెలుసు కదా ఎంత బాగుంటుందో, చాలా గుల్లగా కూడా వచ్చాయి. మీరు ఇంకొంచెం ఎక్కువగా చేయాలి అనుకుంటే క్వాంటిటీని పెంచండి, డబల్ చేయండి, సరిపోతుంది. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఫీడ్బ్యాక్ పెట్టండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే హైప్ కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.